హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ స్టార్. ఈరోజు వీడియోలో ఇన్షాట్లో మనం వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ అయితే మనం ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో అందులో వీడియోస్, ఫోటో, కాలేజ్ అని ఇలా ఆప్షన్స్ 3 కనబడతాయి. వీడియోస్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 3 4 అవి ఎంత ఉన్నాయో సో సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఇలా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన దాన్ని మన రేషియో సెలెక్ట్ చేసుకోవాలండి. మనకు స్క్రీన్లో ఎలా కనబడాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఫుల్గా ఉండాలా, కొంచెం మీడియంలో రావాలా, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. మనకు ఎంత రేషియో కావాలో అవన్నీ ఇక్కడ ఉంటాయండి. సో మనకు అందులో నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫోన్కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మనకి వీడియోస్ తీసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఉంటుంది కదండి, ఆ సౌండ్స్ అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. సో నాకు అక్కడ వాల్యూమ్ అని కనబడుతుందండి. సో వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఇలా ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని షార్ట్స్ లాగా కనబడతాయి. సో ప్రతి ఒక్క దానిపైన అట్లాగే డైరెక్ట్గా క్లిక్ చేసేసి మనం వాల్యూమ్ని అయితే తగ్గించేసుకోవచ్చు అలా అన్నమాట. ఇంకొకటి స్పీడ్ కూడా అండి. మనకి వీడియో ఎక్కడ స్లోగా ఉండాలి, ఎక్కడ స్పీడ్గా రావాలి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇందులో అలా అన్నమాట. ఇంకొకటి స్ప్లిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. మనకి ఎంతవరకు వీడియో కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ ఆప్షన్ అండి. మనం వీడియోకి మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటాం కదా. సో మనకి మ్యూజిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నార్మల్ మ్యూజిక్ ఉంటుంది, అలాగే మనం వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడానికి. సో అలా వీడియోస్ నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఏ వీడియో కావాలో అవి ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేసేస్తే ఇలా వస్తుందండి. సో ఇంకొకటి సాంగ్ కూడా మనకి ఎంతవరకు కావాలో దానిపైన కూడా క్లిక్ చేసి మనకు తక్కువ కావాలా, ఫుల్ సాంగ్ కావాలా అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో తర్వాత వచ్చేసి మనకి మ్యూజిక్ కాదు, మన ఓన్ వాయిస్ ఇవ్వాలనుకోండి. సో ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రికార్డ్ పైన క్లిక్ చేసేస్తే ఇలా 1 2 3 అని టైం చూపిస్తుందండి. తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ఇలా అయితే మన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. సో ఇలా వాయిస్ మొత్తం మనం పైన వీడియో స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం వాయిస్ అయితే ఇవ్వచ్చు. సో ఇది ఈజీ ప్రాసెస్ అండి. సో తర్వాత ఇలా రైట్ మార్క్ ఇచ్చేసుకొని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. వీడియో ఎలా అవుతుంది, స్క్రోలింగ్ కరెక్ట్గా ఉందా లేదా, వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఉందా లేదా అని. సో ఇలా అన్నమాట. వీడియోకి ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనము. ఫస్ట్ అయితే స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎంతవరకు నుంచి ఎంతవరకు వీడియోకి మనకి ఎఫెక్ట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేస్తే ఇలా కనబడుతుంది అనమాట. సో మనకు నచ్చిన ఎఫెక్ట్ని మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనకి ఎంతవరకు కావాలి అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మూవ్ చేస్తే ఇలా వస్తుందండి. సో మనకి ఇంకా కావాలి, ఇంకా వీడియోకి లెంత్ ఇంకా పెరగాలంటే మనకి రైట్ సైడ్ కనబడుతుంది స్క్రోల్ చేసేది, అలా స్క్రోల్ చేసుకోవచ్చు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా అన్నమాట. సో వీడియో అయితే ఇలా వస్తుంది. వద్దు అనుకుంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేసేసి మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఆప్షన్ కూడా కనబడుతుంది. సో తర్వాత మనం టైప్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, మనము ఏదైతే చూపిస్తున్నామో అది. సో ఇక్కడైతే అమ్మవారి దర్శనం అని అయితే టైప్ చేస్తున్నా అండి. సో ఇలా అన్నమాట. ఇలా టైప్ చేసి ఇలా కనబడేస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే వస్తుంది. వీడియో మొత్తం మనం ఎడిట్ చేసిన తర్వాత మనకి ఇన్షాట్ అని ఒకటైతే కనబడుతుందండి మనకు వీడియోలో. అది పోవాలంటే దానిపైన క్రాస్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఫ్రీ రిమూవ్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే ఒక 30 సెకండ్స్ వరకు ఒక యాడ్ అయితే వస్తుంది. సో అది మనకి వెళ్ళిపోయిన తర్వాత అది రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత ఎక్స్పోర్ట్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.